ఉప ఎన్నికలు ముంగిట్లో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ టీడీపీ నేతలు వలసలు పోవడం రెండు పార్టీల్లోనూ కలవరం కలిగిస్తోంది. మొన్న మైసూరా, ఇప్పుడు రామకోటయ్య కండువాలు మార్చుకునే పరిస్థితి రావడం తెలుగు తమ్ముళ్లకు మింగుడు పట్టం లేదు. కాంగ్రెస్ లో కూడా కృష్ణ రంగారావు తర్వాత ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు క్యూలు కడుతున్నారంటూ వస్తున్న వార్తలు పీసీసీలో హల్చల్ రేపింది. మున్నెన్నడూ లేని విధంగా 18 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలు అటు అధికార పార్టీ, ఇటు విపక్షానికి జీవన్మరణ సమస్యగా మారిన ఉపసమరం. ఉప ఎన్నికల ప్రచార వేడి ఊపందుకుంటున్న తరుణంలో జగన్ అరెస్టుతో మారిన రాజకీయ సమీకరణాలు రెండు పార్టీలకు కలవరం కలిగిస్తోంది. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని, బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు జగన్ కు మద్దతు ప్రకటించిన తర్వాత రాజకీయాలు వేడెక్కాయి. రంగారావు అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మరికొంతమంది ఎమ్మెల్యేలు నేతల్లో పునరాలోచన మొదలైంది. అయితే వలసలు 1-2 సహజమేనని, వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఎమ్మెల్యేలకున్న అనుబంధం కారణంగానే ఎమ్మెల్యేలు అటు చూస్తున్నారని పీసీసీ పెద్దలు అంటున్నారు. ఒక లీడర్షిప్ మీద వారి మీద కమిట్మెంట్ ఉండి కూడా వ్యక్తిగతమైన కమిట్మెంట్స్ ఉన్న చోట అటువంటి జరుగుతాయి. ఆయన 2 పర్యాయాలు చీఫ్ మినిస్టర్ అయ్యాయి. ఒక 20-25 సంవత్సరాలు పార్టీ లీడర్గా పనిచేసే ఆయనకు పర్సనల్ రిలేషన్షిప్స్ చాలా ఉండే, పర్సనల్ లాయల్టీస్ ఉండే కనుక ఆబ్వియస్లీ ఆ కుటుంబానికి లాయల్గా ఉన్నారు. కొంతమంది పోయినారు. కాంగ్రెస్ లో వలసలు హల్చల్ రేపడంతో జంపు జిలానీలను కన్విన్స్ చేసే పనిలో పడ్డారు కాంగ్రెస్ పెద్దలు. ప్రస్తుతం జగన్ ఆర్థిక నేర చక్రబంధంలో చిక్కుకున్నందువల్ల ఎమ్మెల్యేలు ఎవరూ అటువైపు పోవద్దంటూ నేతలు హితవు చెబుతున్నారు. ఇంకా కొంతమంది మేము మంచి చేస్తున్నాము, కాంగ్రెస్ పార్టీని వదిలిపెడితే అని అనుకుంటున్నారు. మీరు మంటల్లోకి పోబోతున్నారు, మంటల్లో పడుతున్నారు. మీరు అనవసరంగా ఈ ఆర్థిక నేరగాళ్లకి మీరు ఒత్తాసుగా ఉండి మీరు అనవసరంగా అందులో పడైపోతున్నారు. మీరు వెళ్లి మంటల్లోకి చిక్కుకుపోతున్నారు. కాంగ్రెస్ లో పరిస్థితి ఇలా ఉంటే టీడీపీలో కూడా జంపు జలానీలు పార్టీ అధినేతకు కలవరం పుట్టిస్తున్నారు. మొదట జగన్ కు మద్దతు ప్రకటించే అనర్హత వేటు భయంతో వెనక్కు తగ్గిన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మళ్లీ మనసు మార్చుకోవటం తెలుగు తమ్ముళ్లకు అంతుచిక్కకుండా ఉంది. తాజాగా తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లాలో మరో ఎదురు దెబ్బ తగిలింది. నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. 2014లో తనకు టీడీపీ నూజివీడు టికెట్ ఇచ్చినా పోటీ చేయనని రామకోటయ్య తెగేసి చెప్పారు. ఇక్కడ ఎంతో మంది ఆస్పిరెంట్స్ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకు అనుగుణంగా నేను బయటికి వెళ్తానని కొందరు, లేదా నేను మంచివాడిని కానీ కొందరు, చెడ్డవాడిని అని కొందరు, బాగా పనిచేస్తానని కొందరు, రకరకాలుగా వార్తలు వస్తా ఉన్నాయి. దీని మూల కారణమైంది ఎమ్మెల్యే సీటు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున నాకు ఆ సీటే అభ్యర్థించననే విషయం నేను తేటతెల్ల చేయడం జరిగింది. మొదటిగా నాకు వచ్చి బయట పార్టీలతో నాకు పోరాడగలిగిన సత్తా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అంతర్గతంగా పార్టీలో ఉన్న వాళ్ళతోనే రోజు నేను కొట్లాడాలి, హ్యూమిలేషన్ ఫీల్ కావాలి, వాళ్ళు నన్ను ఒక మాట అనాలి, నేను వాళ్ళని ఒక మాట అనాలి అంటే అవి నాకు చేతగాని పనులు. కాబట్టి దీనికి మూల కారణమైంది సీటు. కాబట్టి ఆ సీటు ఎవరైనా చేసుకోండి, నాకు వద్దు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. రామకోటయ్య హెచ్చరిక టీడీపీలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. రామకోటయ్యకు పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి సముదాయించినట్లుగా పార్టీ నేతలు చెప్తున్నారు. కృష్ణా జిల్లాలో వంశీ వివాదం చల్లారకముందే రామకోటయ్య వివాదం తెరమీదకు రావడంతో చంద్రబాబు కలుగజేసుకుని వివాదం పరిష్కరిస్తారని తమ్ముళ్లు ఆశాభావంతో ఉన్నారు. చిన్నం రామకోటయ్య గారి గురించి అడిగారు. ఆయనకు ఒక చిన్న సమస్య ఉంది అక్కడ. ఆ సమస్య మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చింది. ఆయన ఎన్నికల ప్రచారంలో మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తల మునకలై ఉన్నారు. ఆయన ఒకంత తీరుబాటు దొరికిన వెంటనే ఆ సమస్య పరిష్కరిస్తారు. టీ కప్పులో తుఫాన్ లాగా ఆ సమస్య పోతుంది. ఎక్కువగా ఆశించొద్దని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. అటు ఉప ఎన్నికల సమరం, ఇటు జంపు జిలానీలను నిరోధించడం దశాబ్దాల చరిత్ర ఉన్న రెండు పార్టీలకు కత్తి మీద సాములా మారింది. వెళ్లిన వారిని ఆపలేకపోయినా జంపుకు సిద్ధంగా గోడ మీద నిలబడ్డ వారినైనా ఆపాలని సీనియర్లు సూచిస్తున్నారు.